జై శ్రీరామ్. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లోని ఎక్కువగా వాటర్ వెళ్ళాలి. ఇదివరకు రోజుల్లోనే ఏం చేసేవాళ్ళం అంటే అన్నం వండేవాళ్ళం. అన్నం వండి అంటే ఇప్పుడు వండట్లే కానీ కాదు, ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నారు. అప్పుడు అన్నం ఉడికిన తర్వాత వాడ్చేవాళ్ళం అనమాట. ఆ వాడ్చాక ఆ గంజి తీసేవాళ్ళమే. సో అలా కాకపోయినా గంజి పొంగు నీళ్ళు కూడా తీసి బాలింత్రాలు కూడా దోసుకు తాగితే పాలుంటాయి అని నమ్మకం కాదు, పాలుంటాయి, అది 100%. అయితే ఇప్పుడు అన్నం ఉండడాలు లేవు, కుక్కర్లో పెట్టేస్తున్నారు. కాబట్టి గంజి విలువ ఇప్పుడు ఎవ్వరికీ తెలియట్లేదు. గంజి విలువ చాలా, అది చెప్పలేని. మీరు టానిక్లు ఇవి అవి తాగుతారు, ఏమి కాదు, ఇది అంత బలం అన్నమాట గంజి. అయితే ఇప్పుడు అటువంటిదే ఇప్పుడు అందరి ఇళ్ళల్లో కుక్కర్లు కాబట్టి ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. ఇది కంపల్సరీగా మీరు పాటించండి. పాటిస్తే మీకే తెలుస్తుంది అన్నమాట ఏం చేయాలని చెప్తాను నేను. ఇదిగోండి 2 గ్లాసులు బియ్యం, 2 గ్లాసులు బియ్యం వేసాం కదా. ఇప్పుడు జీలకర్ర వేయాలి. ఇదిగోండి అంటే 2 గ్లాసులు వేస్తే ఓ పావు వంతుకి ఇక్కడికి జీలకర్ర వేస్తే సరిపోతుంది అనమాట. ఒక పావు వంతు అనుకోండి. ఇది ఏం చేయాలంటే మనం సున్నిపిండి చేసుకునేటప్పుడు మినువులు వేపుతూ ఉంటాం, మీకు తెలుసలేదు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే తెలుస్తుంది. అలా కలుపుకొని ఉండాలన్నమాట. అలాగని ఇది పొయ్యి మీద పెట్టేసి మనం పక్కకు వెళ్ళడం కాదు, అలా చక్కగా గోల్డెన్ కలర్లో వేయించండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకునే అలా ఎప్పుతుండాలి. అన్నప్రాసన అయిన కానిండి ముసలు అయిన వరకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి అదేమో అన్న సమస్య కూడా లేదు. జీలకర్ర జీర్ణశక్తికి ఏంటి, హెల్త్కి చాలా బాగుంటుంది. ఇది మటుకు ఇలా కలుపుతూ ఉండాలి. మంచి ఎండలో వచ్చినప్పుడు ఇది ఇవ్వండి, లేదంటే ఉదయం బయటకు వెళ్ళిపోతారు కదా, బాటిల్లో వేసి ఇవ్వండి. సాయంత్రం లేచిన తర్వాత తాగండి, రోజుకి పడుకుండేటప్పుడు తాగండి, ఏమీ పర్వాలేదు. ఇది ప్రాబ్లం అంటే మీకు ఏమీ రాదు. ఇది పెద్దవాళ్ళం, మేము అనుభవంతో చెప్తాం ఇది. కాబట్టి మీరు ఇంకా ఇలాగే కలుపుతూనే ఉండాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. అది మనం ఎక్కడికో ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళి ఎంత టైం తీసుకుంటుంది, అది గమనించరు ఎవరు కూడాను. ఇంట్లో కొంచెం ఇలా చేయాలంటే అది ఏదో పెద్ద పనిగా ఫీల్ అవుతారన్నమాట. అది ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి గింజలా తాగాలి అనుకుంటే మెత్తగా పౌడర్ చేసుకోండి. సో కొంచెం జావలా కావాలనుకుంటే పల్చటి నూకలాగా ఆడించుకోండి. తర్వాత ఇది షుగర్ పేషెంట్లు కూడా చక్కగా జావలా చేసి పెరుగు వేసుకొని తినాలి. వాళ్ళకి ఎక్కువ ఆకలి కూడా వేస్తుంది కదా. ఒక్కొక్కని ఎమర్జెన్సీ ఏం లేకపోయినా ఇది తాగండి. ఈ హెల్త్ కూడా, నీరసం కూడా కంట్రోల్ అవుతుంది. మీరు వాడుతుంటే మీకే అర్థమవుతుంది. నలుగురికి మీరు చెప్తారు, మంచి మాట నలుగురికి చెప్పాలి కదా. మీరు చేసి చూడండి. ఇది మిక్సీ ఆడి చూపిస్తాను, నేను ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. వాటర్ పెట్టాను, పిండి ఆడడం జరిగింది. ఇదిగోండి పిండి మాకు మెత్తగా కావాలి కాబట్టి మెత్తగా ఆడి అనమాట. ఈ అన్నప్రాసన అయిన పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇందులో ఇంకా చాలా ఐటమ్స్ వేసుకుంటాం చంటి పిల్లలకైతే. సో అవన్నీ లేదనుకుంటే ఎమర్జెన్సీలో దాన్ని పిల్లలకి పెట్టవచ్చు. హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా, వాళ్ళకి ఫుడ్ ఎక్కువ తినలేరు కదా, వాళ్ళకు కూడా ఇది పెట్టవచ్చు అనమాట. జావ కింద చేసి, అలా తినలేమంటే గంజి కింద చేసినా తాగొచ్చు. మనకి ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసులు పెట్టుకోవచ్చు. టీ మరిగినంత సేపే అవుతుందన్నమాట. చక్కగా తాగండి, ఆరోగ్యం కాపాడుకోండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, అంటే వంటింట్లో ఉంది. ఇవ్వండి వాటర్ మరిగిపోతుంది కదా, చాలా సింపుల్, ఏం కాదు. ఇవ్వండి చూసారా, ఈ పొడి ఇలా వేసేసుకోవడమే. మీకు చిక్క కావాలని చిక్క వేసుకోవచ్చు, కానీ పలసగా తాగితే మంచిదన్నమాట. అలా ఒక స్పూన్నర వేసేసుకునే సరిపోతుంది. ఇది పౌడర్ కాబట్టి తొందరగా మరిగిపోతుంది. టీ పెట్టుకున్నంత సేపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను సాల్ట్ వేయనండి, కల్లుప్పే వాడతాను నేనైతే. కల్లుప్పు మంచిది. చూసారా, ఏపిడికింది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చల్లార్చుకొని తాగడమే. నిమ్మకాయ వేసుకుంటారా, పెరుగు వేసుకుంటారా, ఇలాగనే తాగుతారా, అది ఎవరిష్టం వాళ్ళది. మన ఆరోగ్యం ఎక్కడుంది, వంటగదిలో ఉంది. మర్చిపోకండి, ఉపయోగించుకుంటే